అక్రమ కట్టడాలు అధికారులకు కానరావట్లేదా? 4 ఏళ్లుగా సాగుతున్న ఊర చెరువు సర్వే. అక్రమ కట్టడాలను వదిలి అమాయకుల ఇళ్లలో అధికారుల సర్వే. అధికారుల తీరుపై స్థానికుల అసహనం. భీమారం చెన్నూరు భీమారం మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 570లో గల 14 ఎకరాల 39 గుంటల విస్తీర్ణంలో గల ఊర చెరువు సర్వే గత 4 ఏళ్లుగా కొనసాగుతున్న నేటికి ఊర చెరువు సర్వే ఫలితం లేకపోగా సంబంధిత అధికారుల తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారిని ఆనుకొని చెరువు శిఖరంలో అక్రమ కట్టడాలు నిర్మించి ఆబాదీలు పొందిన నర్ర గౌతమ్ రెడ్డితో పాటు మరికొందరు బడా బాబులకు అధికారులు కొమ్ము కాస్తూ వారి తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా దళితుల ఇళ్లలో సర్వే నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బఫర్ జోన్లో అక్రమ కట్టడాలు. అయితే ఈ భీమారం వ్యవహారంలో డిఈ శారద ఎంత తెలివి మంత్రాలంటే, చెరువు శిఖం భూమి కబ్జాకు గురైంది. దాంట్లో ఆబాదిపేట భూమి రెగ్యులరైజ్ చేసుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వాటిపై చర్యలు తీసుకోవాలి, చెరువు భూమిని కాపాడాలి. చెరువు భూమి గతంలో పాత హైవే ఏదైతే మంచిర్యాల టు చెన్నూరు హైవేకి పాత హైవేకి 30 ఫీట్ల రోడ్డుకి ఆనుకొని అక్కడి వరకు వాటర్ ఉండే చెరువు భూమి. ఈరోజు హైవే ఎక్స్టెన్షన్ అయితే చెరువు కొంత బ్యాక్ అయిపోయింది. మరి పాత హైవేకి తాకిన చెరువు నీళ్ళు ఈరోజు కొత్త హైవేకి తాకుతలు. కొత్త హైవేకి ఆనుకొని మొత్తం అక్రమ నిర్మాణాలు చేపట్టారు. నర్ర గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ జీవో నెంబర్ 59 ప్రకారం ల్యాండ్ రెగ్యులరైజ్ చేసుకుంటూ దాన్ని కాపాడాలని భారతి భరోసా ఫౌండేషన్ చైర్మన్ చెరుకు భారతి హైకోర్టులో పిల్లు కూడా వేసింది. పిల్లో అప్పటి కలెక్టర్ నిజంగానే ఇక్కడ భూమి కబ్జా అయింది, ఆ 59 జీవో ప్రకారం నర్ర గౌతమ్ రెడ్డి అంటే ఆయన రెగ్యులరైజ్ చేసుకుంటూ అది క్యాన్సిల్ చేయాలని CCLAకి లెటర్ కూడా రాసింది. ఇప్పటికీ CCLA ఆ లెటర్ పెండింగ్లో పెట్టింది. ఈరోజు CCLA లెటర్ పెండింగ్లో ఉంది, హైకోర్టులో కేసు ఉంది. అయితే 570 ఏదైతే చెరువు శిఖం భూమి 14 ఎకరాల 39 గుంటలు ఉందో ఆ 14 ఎకరాల 39 గుంటలు కొలవమని చెప్తే మరి పాత రోడ్డుకు ఆనుకోనున్న చెరువుని కొత్త రోడ్డుకి ఎందుకు ఆనుకోలేదు, ఈ నిర్మాణాలు ఎక్కడి అనేది డిఈ శారదకు తెలియదు. ఈ చెరువు మీద చెరువును కాపాడాలని భారతి భరోసా ఫౌండేషన్ వేసిన కేసు తెలియదు. ఆ పక్కకే ఉన్న వేరే భూములను కొలుస్తుంది. ఆ భూములు ప్లాట్లు చేసినప్పుడే నాలా కన్వర్జేషన్ చేసుకొని ఇరిగేషన్ శాఖ నాలా కన్వర్జేషన్ చేసుకొని వాళ్ళకి హద్దులు పెట్టి నాలా కన్వర్షన్ పర్మిషన్ కూడా ఇచ్చింది. ఆ వ్యవహారం కూడా డిఈ శారదకు తెలియదు. డిఈ శారద కేవలం వన్ సైడ్గా పనిచేస్తుంది. రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు వాళ్ళు స్పష్టంగా పనిచేస్తున్నారు. 570 సర్వే వరకు 570 సర్వే నెంబర్ 570 14 ఎకరాల 39 వరకు వాళ్ళ హద్దులు పెడుతుంది. ఇరిగేషన్ శాఖ బఫర్ జోన్ FTL జోన్ హద్దులు పెట్టాల్సిన బాధ్యత ఉంది. అంటే 570 సర్వే నెంబర్లో వాళ్ళు పెడితే వాళ్ళు ఇచ్చిన హద్దుల వరకే ఇరిగేషన్ శాఖ ప్రకటిస్తుంది తప్ప ఇరిగేషన్ శాఖ FTL ఏది బఫర్ జోన్ ఏంది, బఫర్ జోన్లో ఈయనెవరు నర్ర గౌతమ్ రెడ్డి నిర్మాణం ఎక్కడి నుండి వచ్చింది అనేది ఇప్పటికి కూడా స్పష్టత. గతంలో కలెక్టర్ ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరిగింది, కబ్జా అయిందని చెప్పి కలెక్టర్ CCLAకి రిపోర్ట్ రాసింది కూడా ఈరోజు డిఈ శారద దగ్గర లేదు. అసలు డిఈ శారద కేవలం సుంకరపల్లి గ్రామ వాసులను టార్గెట్ చేసి ఈ 100 లైన్ల నుండి అక్కడ బతుకుతున్న కుటుంబాలపై ఈరోజు అది సర్వే చెరువు శిఖం భూమిలో ఉందని చెప్పి రిపోర్ట్ ఇచ్చి ఆ ప్రజలను ఇబ్బందులకు గురి చేసి సుంకర్పల్లి కాలనీని లేపే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు మేరకు ఆ గ్రామ ప్రజల ఫిర్యాదు మేరకు ఈరోజు అక్కడ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే కంటే ముందు 4 ఏళ్ల కిందనే భారతి భరోసా ఫౌండేషన్ కేసులు వేసింది. సర్వే నిర్వహించి చెరువు శిఖరానికి హద్దులు పెట్టని చెరువు భూమి అంటే రెవెన్యూ వాళ్ళ రికార్డు ప్రకారం చెరువు 570 సర్వే నెంబర్కి పెడతారు, కానీ FTL బఫర్ జోన్లకు ఎవరు పెడతారు? ఇరిగేషన్ శాఖ పెట్టే బాధ్యత లేదు. అసలు ఇరిగేషన్ శాఖలో శారదకున్న అవగాహన ఏం చేయాలనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. పాపం నిన్న సుంకర్పల్లి గ్రామానికి స్వయంగా మనం పోతే వాళ్ళ ఆవేదన మామూలుగా లేదు. డిఈ శారద కోసం 4-5 గంటలు అక్కడ వేచి ఉన్న ఆమె రాలేదు. వర్క్ ఇన్స్పెక్టర్ని పంపించి ఆమె ఎక్కడో ఉంది వస్తున్నా అని చెప్పి సమయం ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు రెవెన్యూ వాళ్ళు ఏదైతే రికార్డు ఇస్తారో ఏదైతే సర్వే చేస్తారో ఆడి వరకే కాదు, రెవెన్యూ కేవలం 570 సర్వే నెంబర్ను కూసబెడతారు తప్ప చెరువు భూమి ఏంది అనేది నక్షాలో ఇరిగేషన్ శాఖ దగ్గర ఉన్న నక్షాలో రెవెన్యూ శాఖ ఉన్న నక్ష ప్రకారం ఇరిగేషన్ శాఖ అధికారులు డిఈ
ఏఈ పెట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు డిఈఏ అక్కడ ఉండకుండా ప్రజలను గందరగోళానికి గురి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ పక్కన ఉన్న సర్వే నెంబర్లు based on the representation wide reference second cited, the deputy executive engineer IB subdivision Chennur has inspected the site along with Mandal surveyor revenue department and reported that the above said survey number 607 by VU having an extent of 4 acres 14 guntas in the adjacent of to the Uracheru Bhimaram Manchiral district, the falling in buffer zone that is 9 meters from the defined boundary to the of the tank. Therefore, it is certified and hereby issued no objection for Nala conversation to an extent of 3 acres 30 guntas in survey number 607 by VU is given for excluding the buffer zone land Bhimaram village and Mandal, Manchiral district as per the GOMS number 168, Municipal Administration and Urban Development Department dated 7/4/2012, which is to be followed with while construction activities are subject to the following conditions. 607 సర్వే నెంబర్లో 4 ఎకరాల 14 గుంటల భూమి ఉంటే బఫర్ జోను FTL 9 మీటర్స్ ఇదంతా పోను 3 ఎకరాల 30 గుంటలలో ల్యాండ్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అని చెప్పి నాలా కన్వర్జేషన్ కూడా 607 సర్వే నెంబర్ అధికారులు 607 సర్వే నెంబర్ యజమాన్యం నాలా కన్వర్జేషన్ తీసుకొని ఇరిగేషన్ శాఖ అనుమతులు కూడా తీసుకుంది. ఈ ఇరిగేషన్ శాఖ అనుమతులు తీసుకున్నది కూడా ఈరోజు డిఈ శారద అసలు అక్కడికి ఎందుకు వస్తుంది, ఏ ప్రాతిపదికన ఆమె సర్వే చేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఆమె దగ్గర నక్షా లేదు. ఈ ఇరిగేషన్ శాఖ నుండి నాలా కన్వర్జేషన్ పక్కకున్న సర్వే నెంబర్ వాళ్ళకు ఉంది అనేది ఆమె తెలియదు. ఇరిగేషన్ శాఖపై అక్కడ భూమి సర్వే చెరువు కబ్జా అవుతుందని భారతి భరోసా వేసిన ఫౌండేషన్ వేసిన కేసు తెలియదు. మరి అక్కడ నర్ర గౌతమ్ రెడ్డి అండ్ అదర్స్ చెరువు రోడ్డు నాడుకొని ఉన్న చెరువును మొత్తం కబ్జా చేసి నిర్మాణాలు చేసిందని తెలియదు. కేవలం రెవెన్యూ శాఖ ఏదైతే 570 సర్వే నెంబర్లో కూర్చోబెడుతుందో ఆ సర్వే నెంబర్ ప్రకారమే ఇదే చెరువు శిఖం భూమి అంటే మరి ఇరిగేషన్ శాఖ ఉన్నది ఎందుకు? రెవెన్యూ శాఖ వేసుకుంటుంది కదా పని. రెవెన్యూ శాఖ స్పష్టంగా వాళ్ళ రికార్డ్స్ ప్రకారం వాళ్ళు చేసుకొని పోతారు. సంయుక్తంగా కలెక్టర్ ఏం చెప్పిండు, కలెక్టర్ ఫిర్యాదు చేస్తే 570 సర్వే నెంబర్ ఏదైతే చెరువు శిఖం భూమి సుంకర్పల్లి పరిధిలో ఊర చెరువు దాన్ని సర్వే చేసి FTL బఫర్ జోన్స్ నిర్ణయించి హద్దురాలు పెట్టండి నేను అంటే గతంలో పాత రోడ్డుకేమో చెరువు దాకింది తెలుసు, ప్రజలందరూ చెప్తారు. మరి కొత్త రోడ్ వచ్చారకు అక్రమ నిర్మాణాలు వెళ్తాయి అనేది మేడం తెలియదు. పాపం మేడం ఉద్యోగం వచ్చినప్పటి నుండి మేడంకి అక్కడ ఆ చెరువు ఉందన్నది కూడా తెలియదు కావచ్చు. ఈ మధ్య కంప్లైంట్ వస్తే తూతూ మాత్రంగా మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు మేడం దగ్గర జవాబులు. నిన్న అక్కడికి వస్తాం సర్వే నడుస్తుంది అని చెప్పి వర్క్ ఇన్స్పెక్టర్ను పంపింది. మేడం ఎప్పుడు వస్తారో మేడం వాయిస్ తీసుకుందామని స్పష్టత లేదు. పాపం 3-4 రోజులుగా సుంకర్పల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న భూమిని కాపాడండి. ముందు అక్రమంగా నిర్మాణమైనటువంటి గతంలో కలెక్టర్ భారతి హోలికేరే ఇక్కడ అక్రమ నిర్మాణం చేపట్టి జీవో 59 ప్రకారం అక్రమంగా పట్టాలు చేసుకుంటా అని చెప్పి ఆమె CCLAకి లెటర్ రాస్తే ఈరోజు డిఈ శారద CCLAకి లెటర్ రాసింది కూడా ఆమెకు అవగాహన లేదు. అది ఆబాది భూమి పట్టా భూమి అని అంటుంది. అసలు ఆయనకు అక్కడ పట్టా ఎట్లా వచ్చింది? గతంలో చెరువు పాత రోడ్డు తాకినప్పుడు ఇప్పుడు ఆయన కొత్తగా పట్టా ఎట్లా వచ్చింది, ఎట్లా నిర్మాణం చేసింది అనేది మేడంకి అవగాహన ఉండాలి. మేడం సమయం ఇవ్వడం లేదు మీడియాకు కూడా. ప్రజలు అడిగిన ప్రశ్నలకు డిఈ శారద దగ్గర స్పష్టత లేదు. ఇవాళ రేపు ఇంకో 2-3 రోజులు ఆ సర్వే నడుస్తుంది, చూద్దాం. సర్వేలో డిఈ శారద ఎంత మేరకు అవగాహన ఉంది, ఆమె ఎక్కడ హద్దురాలు వాతుతుంది, మరి చెరువు పాత రోడ్డు దాకింది అక్కడ దాకా వాతుందా, లేకపోతే రెవెన్యూ రికార్డ్స్ ప్రకారము ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు చేసే సర్వే ప్రకారం పాతుతుందా అనేది స్పష్టత రావాలి. లేదంటే FTL బఫర్ జోన్ ప్రకారము ఈ ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేస్తే అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుంటో వాళ్ళ దాకా హద్దురాలు పెడుతుందో కూడా చూడాల్సి ఉంది. ఆమె కార్యాచరణ పూర్తి అయిపోయినాక ఈ భీమారం ఊర చెరువుపై ప్రత్యేక కథనం మనం C4లో అందించే ప్రయత్నం చేద్దాం.